ఎల్ఐసి ఉద్యోగుల ఆధ్వర్యంలో ఒక గంట సమ్మె. ఈరోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఐసీఈయు వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని ఎల్ఐసి డివిజన్ ఆఫీసు కార్యాలయంలో ఉద్యోగులు విధులు బహిష్కరించి లంచ్కు ముందు ఒక గంట సమ్మె చేయడం జరిగింది. ఐసీఈయు వరంగల్ డివిజన్ అధ్యక్షుడు కామ్రేడ్ బి శ్రీహరి మాట్లాడుతూ ఎల్ఐసిలో సత్వరమే క్లాస్ మరియు 3 and 4 క్యాడర్లలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తద్వారా ఈ పోటీ ప్రపంచంలోని కస్టమర్ల ఆశలకు అనుగుణంగా మెరుగుగా పనిచేయడానికి వీలవుతుందన్నారు. అనంతరం ఐసీఈయు వరంగల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్ఐసి 2020 నోటిఫికేషన్ ద్వారా వెలువరించిన 8,000 మంది ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో 2,700 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయలేదు. వీటితో పాటు ఎల్ఐసిలో ఏర్పడ్డ వేలాది క్లాస్ 3 and 4 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఐఐఈఏ 1951లో కార్మిక సంఘంగా ఆవిర్భవించి ఎల్ఐసి జాతీయకరణ ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిందని తెలిపారు. క్లాస్ 3 and 4 క్యాడర్లలోని మెజారిటీ 87% ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక సంఘం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని తెలిపారు. ఎల్ఐసి సంస్థ ఆర్థిక పటిష్టతకై అహర్నిశలు పోరాడుతూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు పాటుపడుతున్న ఏఐఐఈఏను గుర్తింపు సంఘంగా ఎల్ఐసి యాజమాన్యం గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వరంగల్ డిఓ బేస్ యూనిట్ కార్యదర్శి కామ్రేడ్ శ్రీమికర్ రెడ్డి, ఐసీఈయు వరంగల్ డివిజన్ కోశాధికారి రేష్మ, రవీంద్రరావు, కవిత, రవిరాజ్, పద్మజ, సుమ, స్వరూపరాణి, రేణుకా, వెంకటరమణ, మోడెం వెంకటేశ్వర్లు, పాపిరెడ్డి, శీలం యాదగిరి, సుధాకర్, కామ్రేడ్ శ్యామ్ సుందర్ మరియు ఇతర సీనియర్ కామ్రేడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ కమిటీ చెన్నైలో 7th to 12th డిసెంబర్లో జరిగింది. అందులో తీసుకున్న డిసిషన్ ప్రకారం ఎల్ఐసిలో క్లాస్ 3, క్లాస్ 4 క్యాడర్లో రిక్రూట్మెంట్ ఉండాలని, అలాగే 1980sలో తీసేసిన రికగ్నేషన్ మేడం ఇందిరాగాంధీ పీరియడ్లో ఏఐఏ రికగ్నేషన్ తీసేయడం జరిగింది. స్ట్రైక్లో వెళ్ళడం జరిగింది ఆ రోజు ఆటోమేషన్కి వ్యతిరేకంగా. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి ఈవెన్ దో 87% ఉన్న మా యొక్క ట్రేడ్ యూనియన్ను రికగ్నేషన్ ఇవ్వకపోవడం అనేది శోచనీయము. దానిలో భాగంగానే ఈరోజు మరి ఇన్ని రోజుల గ్యాప్ తోటి మేము స్ట్రైక్లోకి వెళ్ళినాం. గతంలో కూడా ప్రధానమైన డిమాండ్ ఉన్నది మాది. అలాగే రిక్రూట్మెంట్ అనేది క్లాస్ 3, క్లాస్ 4 అంటే మనకు 89, 92 బ్యాచ్ తర్వాత ఈరోజు క్లాస్ 3 క్యాడర్లో ఇంతవరకు రిక్రూట్మెంట్ జరుగుతలేదు. బై వే ఆఫ్ రిటైర్మెంట్ పద్ధతిలో మాకు డే బై డే మరి స్టాఫ్ తగ్గిపోతుంది. గతంలో 1,20,000 ఉన్న ఉద్యోగుల సంఖ్య ఈరోజు చూసుకున్నట్టయితే 47,000కు వచ్చింది. అంటే పాలసీ హోల్డర్లను దృష్టిలో పెట్టుకొని పాలసీ హోల్డర్లకు సరైన సేవ అందించాలంటే ఎల్ఐసిలో మరి రిక్రూట్మెంట్ అనేది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే పాలసీ హోల్డర్లకు సర్వీస్ చేయాలి. ఎల్ఐసి మరి పబ్లిక్ రంగ సంస్థలోనే ఉంటే మన ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది మా యొక్క ఆలోచన. అదే స్లోగన్ మనకు అందరికీ తెలుసు, ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే చెందాలని. అలా కాకుండా ఈరోజు మోడీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మరి అగ్నెస్ట్గా పాలసీ హోల్డర్కి అగ్నెస్ట్గా, ఎంప్లాయీస్కి అగ్నెస్ట్గా చేస్తున్నదని మన అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఎఫ్డీఐ హైక్ తీసుకోండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతకు 79% ఉంది, దాన్ని 100% చేసింది. దాన్ని కూడా అపోజ్ చేస్తున్నారు. జిఎస్టీ తీసుకోండి, ఏదైతే మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలు దాచుకున్న సొమ్ము మీద 18% జిఎస్టీ వేస్తుంటే దాన్ని వ్యతిరేకించడం మీరు అందరూ గమనించి ఉంటారు. ఆల్రెడీ పార్లమెంట్లో చర్చకు వచ్చింది ఈ విషయం, దాన్ని అపోజ్ చేసిన విషయం. వాళ్ళ యొక్క భాగస్వామి అయిన నితిన్ గడ్కరీ మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ మినిస్టర్ గారు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఒక లెటర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్కు ఇవ్వడం జరిగింది. అంటే వీటన్నింటినీ ఈ యొక్క మోడీ గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత అనిల్ అంబానీకు ఆదానికి అప్పచెప్పాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మరి ఎల్ఐసీలో రిక్రూట్మెంట్ లేదు. మేము ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము ప్రజల కోసం ఉన్నాం, ఎంప్లాయీస్ కోసం కాదు, మా జీతభత్యాల కోసం కాదు, మేము ప్రజల కోసం సేవ చేయడానికి రెడీ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే క్లాస్ 3, క్లాస్ 4లో రిక్రూట్మెంట్ కావాలని, అలాగే ఎప్పుడైతే 80sలో తీసేసిన రికగ్నేషన్ను మాకు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు స్ట్రైక్లో పోతున్నాం. నా పేరు ప్రభాకర్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. లంచ్కి ముందు ఒక గంట విరామము స్ట్రైక్ మా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన కాల్లో భాగంగా మేమందరము 12:30కి ఈరోజు మా విధులనన్నీ బహిష్కరించి బయటకు వచ్చాము. ప్రధానంగా మా 2 డిమాండ్లు ఏంటి అంటే, మొదటగా పబ్లిక్ సెక్టర్ని వీక్ చేయాలని చేసేటువంటి కార్యక్రమంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉన్న కార్యక్రమంలో భాగంగా రిక్రూట్మెంట్ని లేకుండా చేయడం, రిటైర్ అయిపోతున్న వీక్ అయిపోతున్న పబ్లిక్ సెక్టర్ని
ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పాలనే ఒక దుర్బుద్ధితో చేస్తున్నటువంటి ప్రధానమైన అంశంగా మాకు కనబడుతుంది. కాబట్టి వెంటనే క్లాస్ 3 and 4లో కొత్త రక్తం మన పబ్లిక్ సెక్టర్లోకి రావాలని మేమందరం ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే క్లాస్ 3-4 యూనియన్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి యూనియన్ మా ఏఐఏలో గుర్తింపు కోసం ఇది ఇంతకుముందు ఉన్నది తొలగించబడింది. అయినప్పటికీ ఇన్నేళ్లుగా 1888 నుంచి మేము అన్ని పోరాటాల్లో పాల్గొని విజయాలు మా ఎంప్లాయీస్కి కావాల్సిన హక్కుల్ని సాధించుకుంటూ వచ్చాము. అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్కి చాలా ఉన్న ఇలాంటి ప్రభుత్వం దగ్గర మనకి గుర్తింపు కంపల్సరీ ఉండాలి అనేది ఈ ప్రధాన అంశం. ఈ రెండింటి కోసం ఈరోజు మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాము. నేను కళ్యాణి, జనరల్ కౌన్సిల్ మెంబర్, ICU వరంగల్. Anti-nation. 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 Privatization anti-nation. 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 Privatization anti-nation. 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 We oppose privatization. We oppose. We oppose. We oppose privatization. We oppose. We oppose. Anti-working class policies of government India down, down. Down, 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 down. Anti-working class policies of government of India down, down. Down, 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 down. Privatization we oppose. We oppose. We oppose. We oppose, we oppose. Immediate recruitment in class 3 and 4 cadres we demand. We demand, we demand. Immediate recruitment in class 3 and 4 we demand. We demand, we demand. In class 3 and 4 cadres we demand. We demand, we demand. Immediate recruitment in class 3 and 4 we demand. We demand, we demand. Recognition to AEA we demand. We demand, we demand. Recognition to AEA we demand. We demand, we demand.